ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము. దేవుడైన యెహోవా యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. వాక్యం ద్వారా దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నారు. నీతిమంతుల గురించి, యథార్థవంతుల గురించి వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు మరి సిచ్యువేషన్స్ని బట్టి నీతిమంతులు, యథార్థవంతులు పడిపోయినప్పటికీ, పాపంలో పడిపోయినప్పటికీ, శోధనలో పడిపోయినప్పటికీ దేవుడు వారిని లేవనెత్తే దేవుడు. నీ జీవితంలో నువ్వు ఎంతో ప్రయత్నిస్తున్నా కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నాయేమో, నీ ప్రార్థన జీవితంలో నువ్వు పడిపోతున్నావేమో, కానీ వాక్యం సెలవిస్తుంది ఆయన ఏ మేలు చేయక మానడు. అలాంటప్పుడు నీ కార్యము దృఢంగా, బలంగా, త్వరగా జరగాలి, నువ్వు అనుకున్న విధిగా జరగాలి అన్నప్పుడు నీ సమయాన్ని నీ ప్రార్థనా జీవితంలో ఇంకొంచెం ఎక్కువగా పెంచుకోవడం నువ్వు మొదలుపెట్టు. వాక్య జీవితంలో నీ సమయాన్ని ఎక్కువగా గడపడానికి నువ్వు ప్రయత్నించాలి. నీ భక్తి జీవితంలో నువ్వు సమయాన్ని ఎక్కువగా గడపాలి. అప్పుడు ఆగిపోయిన ప్రతి కార్యము వేగముగా నీ ముందుకు వచ్చి చేరుతుంది. ఎ ట్రూత్ఫుల్ person is like a building that stands forever. So you should always be a God-fearing person because God does many good things in the lives of such people. మన జీవితంలో దేవుడు ఏది కూడా చేయక మానడు. వాక్యం సెలవిస్తుంది, అడిగిన వాటికంటే, ఊహించిన వాటికన్నా కూడా అత్యధికంగా ఇచ్చే దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని హెచ్చించాలనే చూస్తూ ఉంటాడు. మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని హెచ్చించే దేవుడు. తగిన సమయంలో ఖచ్చితంగా ప్రతి కార్యాన్ని జరిపించి నేను ఉన్నాను అని పలికే దేవుడు. ఆనాడు మోషేతో ఐ యామ్ హీ హూ ఐ యామ్ అని పలికిన దేవుడు మన జీవితంలో మనతో కూడా ప్రతిరోజు మాట్లాడుతున్న దేవుడు. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం గట్టిగా ఆమేన్ చెప్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే.